హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఈ కొబ్బరి లడ్డూని ఎలా చేశాననేది వీడియోలో అయితే చూసేద్దామా మరి. అయితే ఇక్కడ నేను కొబ్బరి నువ్వుల లడ్డు అయితే చేస్తున్నా అండి. కొబ్బరి నువ్వుల లడ్డు పిల్లలకి చాలా హెల్తీ కూడా, అలానే చాలా ఈజీ కూడా. నేను ఈజీగా చేసుకునే స్వీట్స్లో ఇది ఒక రకం అండి. అంటే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయలు ఉన్నాయి అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకో ఈజీగా తినేస్తారు. పెద్ద కష్టమైన పనేం కాదు కదా. పిల్లల కోసం అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకుంటే ఇలాంటివి ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. మైండ్లో అయితే చాలా రెసిపీస్ తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా చేసే టైంకి అయితే ఒక్కటే గుర్తురాదనమాట. అంటే ఒక ఐటెం ఉంటే ఇంకొక ఐటెం ఉండదు. లక్కీగా నా దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి, దాంతోపాటు బెల్లం కూడా ఉండింది. అందుకని కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను. ఇంకాస్త రిచ్నెస్ కోసం, అంటే పిల్లలకి ఇంకాస్త ఐరన్ పెరగాలి అంటే కనుక నువ్వులు బెల్లం కలిపి చిమ్లీ అంటారు కదా, అలా చిమ్లీ చేసి పెడితే బాగా తింటారు. కాకపోతే నేను ఈ నువ్వుల్ని ఇందులో కలిపేసాను అనమాట, కొబ్బరి లడ్డూలో కలిపేసాను. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. నేను ఎలా చేశాను అనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే నేను 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నా అండి. స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే ఇంకొక 1/2 కప్పు తీసుకోవచ్చు. నాకు 1 కప్పు అయితే సరిపోతుంది. దాంతోపాటు ఒక 1/2 కప్పు ఏమో నువ్వులు అయితే వేసుకున్నా అండి. ఇవి మనకి సపరేట్గా ఏం వేయించక్కర్లేదండి. పెద్దగా ప్రాసెస్ పెట్టుకోలేదు కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఈ కొబ్బరి బెల్లం కలిపి వేసినప్పుడే నువ్వులు కూడా వేసేసి ఆ బెల్లం కరిగేంత వరకు కూడా మనం వేయించుకుంటా ఉండాలన్నమాట. బెల్లం ముక్కల కింద ఉంది కదా, నేను తురిమినా కానీ కొంచెం ముక్కల కిందనే వచ్చింది. అదంతా కూడా సాఫ్ట్గా వాటరీగా వచ్చేసి మొత్తం కరిగిపోతుంది. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయక్కర్లేదు. ఇలా కరిగిపోయిన తర్వాత మనం కొంచెం తీసుకొని చూసుకొని లడ్డూ కింద ఇలా చుట్టూ చూస్తే లడ్డు అయిందనుకోండి, ఇంకా లడ్డు కింద ప్రిపేర్ అయిపోయినట్టునే. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మన దగ్గర చేసే ఓపిక ఉండాలి, దాంతోపాటు ఐటమ్స్ ఉండాలి, అంతే. ఇందులో ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, లేదంటే కాజు పిస్తా, ఇంకా ఈ మధ్యన ఇవన్నీ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, ఇంకా పుచ్చకాయ గింజలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఎక్కువగా తింటున్నారు కదా, వాటిని కూడా ఇందులో మనం కలుపుకొని లడ్డూల కింద చేసి పిల్లలకైతే ఇవ్వచ్చు. మా బాబుకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు లైట్గా టైఫాయిడ్ అయితే ఉండింది అని చెప్పారు. అందుకనే వాడిని స్కూల్కి పంపించలేదు. కొంచెం ఈ రెసిపీ అంటే ఫీవర్ రాక ముందు చేశానులేండి. మళ్ళీ వీడియో చూసిన వాళ్ళు టైఫాయిడ్ వస్తే ఇలాంటివి పెట్టకూడదు అని కామెంట్ చేస్తారేమో, అందుకనే చెప్తున్నాను. నాకు ఇది టైఫాయిడ్ టైంలో పెట్టొచ్చు లేదనే విషయం కూడా తెలియదండి. లడ్డూలు అయితే అయిపోయినవి. నేను ఈ ఇంట్లోకి వచ్చి ఇది 2nd వీక్ అనమాట. ఇది 1st వీక్ చేసిన రెసిపీనే. అప్పుడే చెప్పాను కదా పోస్ట్ చేస్తా అని. బట్ ఏంటంటే వాడికి కొంచెం అందరికీ ఒకరి తర్వాత ఒకరికి కోల్డ్, తర్వాత ఏమో స్కూల్, నాకు టైం సెట్ అవ్వకపోవటము, అంటే టైం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కొత్తగా అనిపించింది. చాలా రోజుల తర్వాత బాక్సులు పెట్టడం కదా, అందుకని చెప్పి అలా అనిపించింది అనమాట. వీడియో చూస్తున్నారు, నేను ఇందులో ఏం వేస్తున్నాను అనేది మీతో చెప్పలేదు. ఏం వేసానంటే కొంచెం నెయ్యి అయితే వేసాను. అందులో నెయ్యి వేసుకుంటే భలే కమ్మటి వాసన వస్తుందండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేయాలి. వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయిందండి. మళ్ళీ నేను ఇదే లాస్ట్ వీడియో పోస్ట్ చేయడం. ఇందులో అయితే ఇంకా షూట్ చేయాలి, తర్వాత మీ అందరితో షేర్ చేయాలన్నమాట. ఇక్కడితో వీడియోస్ అనేది ఆగినవి ఇది పోస్ట్ చేసిన తర్వాత. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలానే చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం చెప్పాను కదా మీకు హెల్త్ బాగాలేదని. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైతే ఉండుంటుంది. హెల్త్ అయితే అస్సలు బాగాలేదు నాకు.
కాకపోతే ఈ రెసిపీ పోస్ట్ చేద్దామని నేను ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ కదా, అందరు మామ్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు పిల్లలకి స్నాక్స్, హెల్దీ స్నాక్స్ ఎలా చేయాలనేది. దానికోసం అని చెప్పి నేను ఎలాగో చేసి ఉంచాను కదా, మీతో షేర్ చేసుకుంటే. ఇది ఎందుకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కొబ్బరి లడ్డు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఎవరైనా ఉంటే చూస్తే వాళ్ళకి నచ్చితే చేస్తారు కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అంతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే ఇది నేను ఉండ అవుతుందో లేదో చూసుకుంటా అండి. చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మరీ ఎక్కువ కుక్ చేస్తారనుకో మీరు, బెల్లం కరిగిన వెంటనే చూసేసుకుంటా ఉండాలి ఉండ అవుతుందా లేదా అనేది. ఎక్కువ కుక్ చేస్తే అది ఏమవుతుందంటే సపరేట్ అయిపోతుంది అనమాట. అంటే పొడిలాడిపోతుంది, బాగా ముదురుపాకం వచ్చేసి పొడిలాడిపోతుంది. ఉండ మనకి చేతికి అవ్వదనమాట. కొంచెం పాకం లేకుండా బెల్లం కరిగితే సరిపోతుంది. నెక్స్ట్ నేను పల్లి లడ్డు చేసి అయితే చూపిస్తాను అండి మీకు. పల్లి లడ్డు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అందులో కూడా సేమ్ ప్రాసెసే, నేను కొబ్బరి బదులు పల్లి వేసుకుంటాను అంతే. అయితే అందులో కూడా నువ్వులు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నాకు కొన్ని కాంబినేషన్స్ యాడ్ చేసి పిల్లలకి పెట్టొచ్చా లేదా అనేది అంతగా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఇలా పెట్టొచ్చు ఇలా పెట్టకూడదు అని. అన్నీ తింటే హెల్దీ కదా అని చెప్పి అన్ని రకాలుగా చేస్తూ ఉంటానన్నమాట. అంతే, అంతకు మించి ఏం కాదు. నేను చేసే రెసిపీసే మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. ఇలా మాట్లాడు కూడా నేను వీడియో ఎడిటింగ్లో మాట్లాడు కూడా చాలా డేస్ అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు అయితే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట. కొంచెం లేట్ అయింది, 2 అయిపోతుంది టైము. 2 దాటినట్టుందండి, 2:30 అవుతుంది. నిదానంగా అయితే వీడియోని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే 700 పైనే సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాంతోపాటే వాచ్ టైం అవర్ కూడా పెరుగుతుందన్నమాట. ఇలానే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా చూసి నాకు లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోస్ కొంచెం ఇంకా అందరికీ షేర్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.